చాలా మంది ఫ్యామిలీస్ ఎలా ఉందంటే ఈ రోజున హైదరాబాద్లో వైఫ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వర్క్ చేసినా కూడా వచ్చే శాలరీస్ మనకి ఈఎంఐస్కి సరిపోవట్లేదు. ఆ తర్వాత స్కూల్ ఫీజులు అడుగుతుంటే నాకే భయం వేస్తుంది నిజంగా. సో అక్కడ ఆల్మోస్ట్ ద ఫీజ్ విల్ బి ఆల్మోస్ట్ ఎంత కొన్ని ల్యాక్స్ లోకి వెళ్ళిపోతుంది ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ కి. నాకు ఇప్పుడు కూడా గుర్తు, మన ఎడ్యుకేషన్ అంతా కూడా లక్షలు అవ్వాల, కానీ ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ 1 year కే లక్షలు అడుగుతున్నారు. బేసిక్ ఏంటంటే ఇండియాలో గ్రోత్ కంటే కూడా అబ్రాడ్ లో గ్రోత్ ఫాస్ట్ గా వస్తుంది, అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ గా ఉంటుంది, అండ్ సెటిల్మెంట్ ఆప్షన్స్ బాగుంటాయి, పిఆర్ ఈజీగా వస్తుంది, అండ్ ముఖ్యంగా వర్క్ కల్చర్ లో మనకి పాలిటిక్స్ లేకుండా ఉండడానికి ఒక హ్యాపీయెస్ట్ కంట్రీ, సేఫెస్ట్ కంట్రీ ఉంటే బాగుంటుందని ఎవరైనా కోరుకుంటారు. దీనికి జనరల్ గా ఏంటంటే చాలా కంట్రీస్ లో ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టు గెట్ దట్ కంట్రీ పిఆర్. అంటే ఆ కంట్రీలో పిఆర్ కానీ రెసిడెన్స్ పర్మిట్ కానీ కోట్లు ఖర్చు అవుతాయి. అండ్ కోట్లు ఖర్చు అవుతాయి నిజంగా తెలియక చాలా మంది అలా థాట్ కూడా పెట్టుకోరు. కానీ రియాలిటీ ఏంటంటే ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీ లాస్ట్ 5 years నుంచి ఏ కంట్రీ? ఫిన్లాండ్. ఎస్. సో ఫిన్లాండ్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఫ్రమ్ ద లాస్ట్ 5 years స్ట్రైట్ ఎవ్రీ ఇయర్. దాన్ని కొట్టే కంట్రీ ఇంకోటి రావట్లేదు.